వంశస్థులు అందరు కలుసుకొని సాయంత్రం ఈరోజు సాయంత్రము పోయిన సాయంత్రం రోజుకు కాలు మొక్కి ఈ రోజుకు మేము అందరే మా ఒక కటోడాని పరదాన్ని చంద్రుడు దూకోనికి ఒక కార్యక్రమం ఉంటాయి. దానికి కసలం చక్రం ఎడ్లుతోని పోయేటి ఉంటాయి. అటువంటి ఈ రోజుకు 22వ తారీఖు నాడు మా కెసలపూర్ మన జారి ఉండేటి దీనికి మురళి అంటాము. ఇక్కడికి వెళ్ళి మేము ఈరోజు వెళ్ళి మన సిరికొండ పోయి కుమరాన్ దగ్గర కుండలు చెప్పుకొని రాజన్పేట ముఖం అవుతున్నాయి. అక్కడ రాజన్పేట ఈరోజు ఉండి రేపు అక్కడ మాకు సన్మానం చేస్తారు. సన్మానం చేసిన రేపు అక్కడ నుంచి మేము స్వయంగూడకు చేరుకుంటున్నాము. మరి స్వయంగూడ అలా ఒక నైట్ ఉండి అక్కడ కూడా మా సన్మానం చేస్తారు. అక్కడికి మన గిన్నెరకి వస్తున్నాం. గిన్నెర నుంచి మన సాలెవాడ నుంచి పొల్లుగూడ నుంచి వడగాం నుంచి మన ఇంద్రవని వచ్చి మా దేవునికి ఏమేమి ఖర్చు చంద్రుడు ధూప్ అనేటివి ఉంటాయి. అటువంటి కొనుక్కొని మన కెసలపూర్ వచ్చి మా పెద్ద ఇల్లు ఉంటాయి మన మడవులు వాళ్ళ దగ్గర ముఖం చేసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళు మనకు సన్మానం చేసుకొని పొద్దున ఇక్కడ మురళి దగ్గర చేరుకుంటాం. మురళి దగ్గర చేసినాక ఇక్కడ భోజనం చేసుకొని కలాస్ పట్టుకొని పదయాత్ర వెళ్తున్నాం. కెస్లాపూర్ నాగోబా దేవస్థానం మహాపూజ శుభ సందర్భంగా ఈరోజు శ్రీకారం చుట్టే కార్యక్రమంలో నిన్న నిలవంక కల్పించిన 2వ రోజు రాత్రి కాలుమొక్కి ఈరోజు మా రథయాత్ర ప్రారంభ శుభ సందర్భంగా మా కెస్లాపూర్ నాగోబా పూజలు ప్రారంభం అవ్వాల్సిన సందర్భం. ఏదైతే ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజు మహాపూజ జరిగే కార్యక్రమానికి ఈరోజు మేము రథయాత్ర ప్రారంభించి మన 7 రోజులు బసలు చేస్తూ 7 రాత్రులు నిద్రలు చేసి 7 గ్రాములు తిరిగి 29 నాడు ఇక్కడ చేరుకొని 30వ తేదీ మంగళవారం రోజున మేము పాదయాత్రగా బయలుదేరి గంగాజలాన్ని స్వీకరించుటగా ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఇక్కడ మిశ్రవంశులతో పాటు మా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాల పక్క మన ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో మిశ్రవంశులే కాకుండా మా మహాభక్తులు రావడంతో దీనికి అనేక ఏర్పాట్లు చేయడానికి మిశ్రవంశులు అలాగే త్వరలోనే గౌరవ కలెక్టర్ గారు, పిఓ గారు మరియు అధికారికంగా సమీక్ష సమావేశాలు నిర్వహించడానికి కూడా త్వరలోనే తేదీలు ప్రకటిస్తూ వచ్చిన భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఉండాలి, అసౌకర్యాలు కలగకుండా చూసే బాధ్యత మిశ్రవంశులది అలాగే ప్రభుత్వాలది కూడా ఉందనేసి ఈసారి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించడానికి మిశ్రవంశులు శ్రీకారం చుట్టారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.